బ్రో జస్ట్ ఇమాజిన్ 15 minutes లో ఏ అనేది మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తుంది. నో పేపర్ లీకేజ్, నో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. ఇది రియల్ గా జరుగుతుందా లేకుంటే జస్ట్ రూమర్సా? రూమర్ అయితే కాదు బ్రో, ఎందుకంటే అఫీషియల్ గా ఒక అప్డేట్ అనేది ఇచ్చింది ఎస్ఎస్సి. ఆ అఫీషియల్ అప్డేట్ గురించి ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో చెప్పేశాను. కాబట్టి ఎవరే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని ఎవరెవరు చూస్తారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ కావాలో, ఎవరికైతే ఫ్రీ క్లాసెస్ కావాలో, ఎవరికైతే రియల్ జాబ్ అప్డేట్స్ కావాలో, ఎవరికైతే విన్నింగ్ స్ట్రాటజీస్ కావాలో ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా ఎస్ఎస్సి అఫీషియల్స్ అనౌన్స్ చేసిండేది ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎస్ఎస్సి క్వశ్చన్ బ్యాంక్ నుంచి ప్రిపేర్ చేస్తుంది అనమాట క్వశ్చన్ పేపర్ అనేది. కానీ ఆ క్వశ్చన్ బ్యాంక్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు ఎస్ఎస్సి. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏమంటే సేమ్ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ చేయదు. కాబట్టి ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గా దిగుతాయనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి షాకే. అసలుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఇన్వాల్వ్ చేయడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్? పేపర్ లీకేజ్ అనేది మనకి అసలుకి 0 ఛాన్స్ ఉంటుంది. అసలు పేపర్ లీకేజ్ అనేది జరగదు. ఎవ్రీ షిఫ్ట్ లో ఫ్రెష్ పేపర్ వస్తుంది అనమాట, ఫెయిర్ టు ఆల్ స్టూడెంట్స్. రావడం వల్ల నార్మలైజేషన్ అసలుకి అవసరమే లేకోకుండా పోతుంది. డిజిటల్ సిస్టమ్ కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. ప్రాసెస్ అనేది సెక్యూర్ గా ఉంటుంది అనమాట. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి వాల్యూ తగ్గిపోతుంది. ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల ఆస్పిరెంట్స్ కి చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. 15 minutes లో క్వశ్చన్ పేపర్ సెట్ అవుతుందంటే సిస్టమ్ గ్లిచ్ అవుతుందేమో అనే ఒక డౌట్ ఉందన్నమాట. పేపర్ అనేది ఎలా జనరేట్ చేస్తుందని ఇప్పుడు చూద్దాము. ఎగ్జామ్ జరిగే 15 minutes ముందు ఎస్ఎస్సి సర్వర్ ఓపెన్ చేసి సిస్టమ్ అనేది క్వశ్చన్స్ అనేది పిక్ చేసుకుంటుంది. పిక్ చేసుకున్న క్వశ్చన్స్ అన్ని ఒక క్వశ్చన్ పేపర్ లాగా తయారు చేసి ఎస్ఎస్సి సర్వర్ లో అప్లోడ్ చేస్తుంది అనమాట. కాబట్టి దీనివల్ల లీకేజెస్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. మాన్యువల్ ట్యాంపరింగ్స్ అనేటివి అసలుకి జరగవు. హ్యూమన్ బయాస్ అనేటివి అసలుకి ఉండవు అనమాట. రావడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఒక నార్మల్ ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ ఎవరైతే కాన్సెప్ట్ ని బిల్డ్ చేసుకుని కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ నేర్చుకుంటుంటారో, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఇప్పటి నుంచి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసే కంటే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ. ఇప్పటి నుంచి ఎస్ఎస్సి వెండర్స్ చేంజ్ అవుతున్నారు కాబట్టి మనకి ఈ అప్డేట్ వచ్చిండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అందరికి ఫెయిర్ జరుగుతుంది అనిపిస్తా అంటే ఫెయిర్ అని కమెంట్ చేయండి. లేదు ప్రిపరేషన్ కి చాలా రిస్క్ అనిపిస్తుంది అనిపిస్తే రిస్క్ అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఫెయిర్ అనిపిస్తుందో ఎంతమందికి రిస్క్ అనిపిస్తుందో ఈ వీడియో కింద కమెంట్స్ చూస్తేనే తెలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఆస్పిరెంట్స్ కి ఒక టిప్ ఇస్తాను. ఇప్పటి నుంచి నెక్స్ట్ 6 months వరకు కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే మనకి పాస్ అవడం చాలా టఫ్ అయిపోతుంది. ఫ్రీ మార్క్ టెస్ట్ల కోసము, ఫ్రీ పీడిఎఫ్ల కోసము, ఫ్రీ జాబ్ అలర్ట్స్ కోసము, ఫ్రీ స్ట్రాటజీస్ కోసము మన టెలిగ్రామ్ గ్రూప్ లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి, మిస్ అవ్వకండి. ఇలాంటి స్ట్రాంగ్ అప్డేట్స్ కోసం, స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కోసం జెంటిల్సన్స్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి 25 days డే టు డే ప్లాన్ అనేది ఇచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.